అంటే ముగ్గురు అన్నదమ్ములతో రామచంద్రమూర్తి వారి యొక్క విద్యాభ్యాసము, శస్త్ర అస్త్ర విద్యలు అన్నీ కూడా సర్వే వేదవిదాసూర, సర్వే జ్ఞానోపసంపన్న, సర్వే లోకహితేరత. లోకహితం కోసమే విద్యా సముపార్జన చేశారు, శస్త్రాలు అస్త్రాలు నేర్చుకున్నారు. అప్పుడు దశరథ మహారాజు వారు నా పిల్లడికి రామచంద్రమూర్తి కళ్యాణం చేయాలి అని మనస్సంకల్పంలో వచ్చింది వారి. అదే సమయానికి తత్రాగక్ష విశ్వామిత్రో మహాముని, వెంటనే విశ్వామిత్ర మహర్షి వారు వచ్చేసారు. వచ్చి రామచంద్రుడిని పంపించవయ్యా అన్నారు. మీరు చెప్పినట్టు ఓన షోడశ వర్షమై రామో రాజీవలోచన నయుద్ధ యోగితాపస్యం నా రామం నేతుమహర్షి అంటాడు విశ్వామిత్రుడితో మన దశరథ మహారాజు వారు. రామం మే దాతుమహర్షి, రాముణ్ణి ఇవ్వయ్యా అంటాడు ఈయన. రాముణ్ణి ఈయనయ్యా అంటాడు ఈయన. ఇక్కడ చమత్కారం చెప్పారు పెద్దలు. విశ్వామిత్రుడు కూడా పాపభీతి ఉంది. మనకు తెలిసిన కదే, సత్యహరిశ్చంద్రుని భార్యని విడదీసినటువంటి పాపం ఉంది ఆయనకి. ఆ పాప ప్రక్షాళన కోసం మళ్ళీ రామచంద్రమూర్తి వారిని సీతమ్మ వారిని కలపాలి అనే సంకల్పం ఆయనకు ఉంది. విశ్వామిత్రుడు మహాతపశక్తి సంపన్నుడు, గాయత్రీ మంత్ర ద్రష్ట. అటువంటి విశ్వామిత్రుడు తెలుసుకుంటే అరాక్షసం చేయగలడు, క్షణంలో చేయగలడు. కానీ అంతకుముందు కామానికి క్రోధానికి వశమైనటువంటి విశ్వామిత్రుడు అరిషడ్వర్గాల్ని జయించి రామచంద్రమూర్తి వారి దగ్గర శరణు పొందాలి అని వచ్చాడు. వచ్చి చెప్పాడు, రామతత్వాన్ని అవగతం చేసినటువంటి మహర్షి విశ్వామిత్రుడు. అహంవేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం అని చెప్పాడు. దశరథ ఏమనుకుంటున్నావయ్యా, ఇది లేదో కౌసల్య గడుపుతున్నటువంటి 12 మాసాలు ఉన్నారు స్వామివారు కౌసల్య గర్భంలో. 12 మాసాలు ఉన్నారు, 9 మాసాలు కాదు, 12 మాసాలు కడుపులో ఉండి బయటకు వచ్చారు ఈ పర్వదినం రోజున. వచ్చినటువంటి రామచంద్రమూర్తిని మామూలుగా మానవ మాత్రుడు అనుకుంటున్నావా? రామ పరబ్రహ్మ తత్వం ఇది. ఆ రామ పరబ్రహ్మమే నీ ఇంట్లో దశరథుడు కొడుకుగా దాశరథిగా రామచంద్రుడిగా వచ్చాడు. నాకు తెలుసునయ్యా, వశిష్ఠోపి మహాభాగా, నీ పొడగురువైనటువంటి వశిష్ఠుడికి కూడా తెలుసు రామతత్వం ఏమిటో. ఇంకా తపస్థితి సంపన్నులు ఉన్నారో వారందరికీ కూడా రామతత్వం తెలుసునయ్యా అని రామతత్వాన్ని అవగతం చేసి వశిష్ఠ మహర్షి వారి యొక్క ప్రోద్బలం మీద తీసుకువెళ్ళాడు. మీరు చెప్పినట్టుగా పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అటువంటి రామచంద్రమూర్తి వారిని చూసి మోహపరవశుడైపోయాడు విశ్వామిత్రుడు. అందుకే త్యాగరాజస్వామి అన్నారు, తపమేమి చేసనో కౌశికుడు అన్నారు ఆయన. ఎంత తపస్సు చేస్తే ఆ రామచంద్రమూర్తి వారి వెనకాలు వస్తున్నారట. రామా రా, రామా రా, అంత అధికారం అండి. అటువంటి మహత్వాజ్ఞం పొందినటువంటి విశ్వామిత్ర మహర్షి వారు యాగరక్షణ ఒక నిమిత్తం మాత్రమే. యాగరక్షణ అయిన తర్వాత మిథిలా నగరానికి వెళ్ళాలయ్యా, అక్కడ వర్తమానం వచ్చిందని చెప్పారు. ఆయనకి వెళ్ళారు. వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి, మనం రామాయణం మొత్తం మనం పరిశీలించినట్లయితే అవతార ప్రయోజనం ప్రధానం. రామచంద్రమూర్తి వారు పుత్రకామేష్టి జరిగినటువంటి సందర్భంలో యజ్ఞశాలలో విష్ణుమూర్తి వారు వచ్చి చెప్పారు, నేను 4 అంశాలుగా నేను దశరథుడి ఇంట్లో పుడతాను, దశరథుడిని అనుగ్రహిస్తాను అని అక్కడే చెప్పారు. దశవర్ష శతాని చ 2000 సంవత్సరాలు పరిపాలిస్తాను, అరావణం చేస్తాను అని రామచంద్రమూర్తి వారు భద్రం మే భద్రం అని భద్రం ఇచ్చారు, అభయం ఇచ్చారు విష్ణుమూర్తి వారు. అటువంటి అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే కథని మనది ఒక స్త్రీ పాత్ర కథని మలుపు తిప్పుతూ ఉంటుంది. మొట్టమొదటి మలుపు ఎక్కడ తిప్పింది అంటే ఇక్కడ సీతమ్మ వారు తిప్పుతారు. సీతమ్మ వారు వస్తేనే అవతార ప్రయోజనం. సీతమ్మ రావాలి, ఆవిడ ముందు వెళ్ళాలి, తర్వాత రామచంద్రమూర్తి వారు వెళ్ళాలి, రావణ సంహారం జరగాలి, అరావణం జరగాలి, జగద్రక్షణ జరగాలి. ఇదంతా జరగాలంటే నడిపించేటువంటి మా జాతి చెట్టపట్టగా మహారాజు అయితేవి అని త్యాగరాజస్వామి వారు చెప్పినట్టుగా ఆ మలుపు తిప్పాలంటే సీతమ్మ వారు రావాలి. ఆ భాగ్యం పొందినటువంటి మహనీయుడు విశ్వామిత్ర మహర్షి వారు. ఆ రకంగా శివధనుర్భండం జరగడం, శివధనుర్భండం తర్వాత కళ్యాణం అంటారు. మనకి సీతమ్మ వారు చెప్తారు సుందరకాండలో, రామచంద్రమూర్తి వారికి నేనంటే ప్రీతి ఎక్కువయ్యా అన్నారు. ఎందుకు అంటే తండ్రి గారు కుదిర్చినటువంటి సంబంధం అయ్యా అన్నారు. ఈవిడ అంటే లక్షల విలువైన చేసినటువంటి
కోట్లు విలువ చేసినటువంటి మాటలు రామాయణంలో చిన్న చిన్న మాటలు అల్ప పదాలతో అనల్పమైనటువంటి అర్థాన్ని స్ఫురించేటువంటి పదాలు మనకి రామాయణంలో కనిపిస్తాయి. అంటే మీరు అనుకోవచ్చు తండ్రి ప్రేమ ఎక్కడుందండి, తండ్రి ఏమో అక్కడ అయోధ్యలో ఉన్నాడా, ఈయనేమో యాగానికి వెళ్ళి అక్కడి నుంచి తండ్రి గారు గురువు గారు రమ్మంటే గురువు గారు వెనకాల వెళ్ళిపోయాడా. శివధనుర్భణ్యం వత్స రామ ధను పస్స ఇది రాఘవ బ్రవీత్, అంతే వత్స రామ వత్స అని పిలిచారు, రాఘవ అన్నారు అంటే ఇద్దరు రాఘవలే, రఘువంశంలో ఉన్నవారు ఇద్దరు రాఘవలే. లక్ష్మణ స్వామి చూశారు, రాముడు చూశారు, వత్స రామ ధను పస్స ఇది రాఘవం అబ్రవీత్ అన్నారు. నాయన ధనుష్ చూడు అన్నారు విశ్వామిత్ర మహర్షి గారు, అంతే. విశ్వామిత్ర మహర్షి వారు తాటక విషయంలో రామచంద్రమూర్తి వారు సంశయిస్తున్నారు, స్త్రీ కదా అనేసి. అప్పుడు చెప్పారు, నాయన సంశయిస్తున్నావా, గోబ్రాహ్మణుడు జితం కలగాలంటే నువ్వు ఇది చెయ్యాలయ్యా, సనాతన ధర్మం ఇదేనయ్యా అని చెప్పారు. అప్పుడు చెప్పారు, గురోర్ పితృవచన నిర్దేశ పితృవచన గౌరవ, నా తండ్రి గారి నిర్దేశం ఏమిటి, నాయన ఆయన వెనకాల వెళ్ళు. తండ్రి గారి మాట మీద గౌరవం ఉంది, తండ్రి గారి యొక్క ఆదేశం, కాబట్టి మీరేం చెప్తే చేస్తారు. తాటకా వధముత్తమం అని అంటే అటువంటి గురువు యందు పరిపూర్ణమైన అనుగ్రహం పొందినటువంటి వారు. మీరు ఎవరైనా ఋషిపీఠం చదివితే ఈ నెల ఋషిపీఠంలో రామాస్త్రాల గురించి వచ్చింది. అంటే సకల అస్త్ర సంపదని రామచంద్రమూర్తి వారికి సమర్పణ చేసేసాడు విశ్వామిత్ర మహర్షి వారు. అంటే చేసేసి ఆయన బ్రహ్మర్షి పదం పొందినటువంటి మహనీయుడు రామచంద్రమూర్తి వారి సమర్పణ చేసేసి తన దాన్ని నిలిపాడు. మరి కళ్యాణం అయిందండి, మరి ఇక్కడ విశ్వామిత్ర మహర్షి ఆయన యొక్క ప్రయోజనం